పరమాత్ముడితో ఒక సన్నకారు రైతు ఒకసారి బలంగా దెబ్బలాటేసుకున్నాడు. నీకు పైరు గురించి అసలు ఏం తెలుసు? నీకు ఇష్టమైనప్పుడు వానను కురిపిస్తావు, ఆ కాలంలో గాలి వీచేలా చూస్తావు. నీతో పెద్ద గొడవగా ఉంది, మాట్లాడకుండా ఆ పనులన్నీ ఒక రైతుకు అప్పగించరాదు అన్నాడు ఆ రైతు. భగవంతుడు వెంటనే, అలాగా, అయితే ఈనాటి నుంచి గాలి వాన ఎండ అన్నీ నీ అజమాయిషీలోనే ఉంటాయంటూ వరమిచ్చి చక్కా వెళ్ళిపోయాడు. ఆ రైతు ఆనందానికి అవధులు లేవు. ఋతువులు మారాయి. వాన కురవాలి అన్నాడు రైతు. కురిసింది. ఆగమనగానే ఆగింది. తడి నేలను దున్నాడు. కావలసిన వేగంతో గాలిని విసరమన్నాడు. విసిరింది. విత్తు జల్లాడు. గాలి వాన ఎండ అన్నీ ఆ రైతు మాట ప్రకారమే జరిగినాయి. ఇక పైరు పచ్చగా ఏపుగా పెరిగింది. ఆ పొలం చూడటానికి ఎంతో రమ్యంగా కూడా ఉంది. మరి కోతల కాలం వచ్చేసింది. రైతు కంకి కోశాడు. గింజ నులిమి చూశాడు. అద్రిపడ్డాడు. లోపల ధాన్యం లేదు, ఉత్త ఓక. మరొకటి అంటూ అన్నీ కోసి చూశాడు. ఎందులోనూ ధాన్యం లేదు. అంతా ఉత్తి ఓక మాత్రమే ఉంది. ఆరి దేవుడా అంటూ కోపంగా ఎలిగెత్తి పిలిచాడు. వాన ఎండ గాలి అన్నీ తగిన మోతాదుల్లోనే వాడాను. కాలానుగుణంగా ఋతువులకు తగ్గట్టుగా అయితే మరి పైరు పాడైపోయింది ఏమిటి? ఎందుకు అని అడిగాడు మన దేవుడిని. మరి ఆయన ఏం చెప్తాడో తర్వాతి భాగంలో విందాం. థ్యాంక్ యూ.